అండి అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోని అయితే తీసి, ఫుల్ వీడియో వేసి అయితే చాలా రోజులు అయిపోయింది. ఈరోజు ఏంటంటే మా ఇంట్లో చేపల పులుసు, పెద్ద చేపలు తెచ్చినట్టు ఈరోజు కొనుకొచ్చుకున్నాం. ఇవి కిలోకు 100 రూపాయలు. ఇక్కడ బోయినపల్లి ఇక్కడ పట్టిరు నిన్న. అయితే నిన్న తెచ్చిన చేపలు నేను ఈరోజు వండుతున్నా. ఒకసారి చూపిస్తా చేపల్ని. ఇవైతే నిన్న కడిగి పెట్టిరు. నిన్న నాకు మిరపకాయ తొడమలు తీసేసరికి సరిపోయింది, అందుకని చెప్పేసి వండలేదు. ఈరోజైతే చేపలని అయితే వండుదాము. ఇవి ఏం చేపలు అంటే బంగారు తీగలో ఏమో అంటారట వీటిని. అవి కిలోన్నర చేపలు ఇవి. మొత్తము ఒకటే చేప తెచ్చి మంచిగా కడిగారు. కిలోన్నర వెళ్ళింది అంటే 2 కిలోల చేప తెచ్చి కడిగితే కిలోన్నర వెళ్ళినాయి అన్నట్టు ముక్కలు. వీటినైతే మంచిగా కారం, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసి అయితే మంచిగా కలుపుకుందాం. ఫస్ట్ కరెంటు పోయింది, కొంచెం లైటింగ్ అయితే తక్కువ ఉంది ఇందులో. ఫస్ట్ కారం అయితే వేసుకుంటున్నాం. చాలా రోజులు అయిపోయింది, అంటే మొన్న ఒక్కసారి చిన్న చేపలు తెస్తే వండుకున్నాం, కానీ ఇట్లా పెద్ద చేపలు అయితే చాలా రోజులు అయిపోయింది కదా. కారం ఏమి ఎక్కువ వేస్తలేను, చూసుకొనే వేస్తున్నా. బాగా కారం లేదు, బాగా తీయలేదు అన్నట్టు. కొంచెం పసుపు వేసుకున్నాం. మాకేమో పెద్ద చేపలు అంటే ఇష్టము. చిన్నవి ఎక్కువ తినాం, కానీ చిన్నవి కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే పిల్లలు ఎక్కువగానే ఇష్టపడరు, పెద్ద అయితే ఇష్టపడతారు. కొంచెం ఉప్పు వేసుకున్నా. అల్లం ఎల్లిగడ్డ ఇక్కడ, అయ్యో అల్లం ఎల్లిగడ్డ ఇక్కడనే ఉంది. ఫ్రెష్ అల్లం ఎల్లిగడ్డ నూరిన. అయితే అంటే మిరపకాయలు తొడమలు తీస్తున్నట్టు. నాకేమో పని తీరుతలేదు అసలే. వీటి మీద గ్యాస్ అయిపోయింది మొత్తం. కారం పొడి కావాలంటే అవి వేయాలి కదా. ఏడాది ఒక్కసారి సంవత్సరానికి ఏర్పడేంత పట్టించుకుంటా అన్నట్టు కారం పొడి. ఉప్పు వేయకుండా పట్టించుకున్నాం అనుకో చాలా రోజులు ఉంటుంది తెల్లబడకుండా. ఉప్పు పోసి పట్టించుకున్నాం అనుకో తొందరగా తెల్లగా అవుతుంది. ఇవంతా మిక్స్ చేసుకోవాలి. ఇవైతే మొత్తం అయితే కూర వండాను, కొన్ని అయితే ఫ్రై చేసుకుంటాం, కొన్ని అయితే కూర వండుకుంటాం. అంత కూర వండుకున్నా కూడా మంచిగా అనిపించేది, అందుకని చెప్పేసి అంటున్నా. కలుపుకున్నాక చూపిస్తా. చేపలో తలకాయ అంటే ఎంతమందికి ఇష్టం? చేప తలకాయ చాలామందికి నచ్చదు, కానీ మేము చాలా ఇష్టంగా తింటాం. మా సిద్ధు, నేను, మా వారు కూడా అడుగుతూ ఉంటారు అన్నట్టు చేప తలకాయ ఏది అని. కానీ ఆడదాకా ఓనియం. సిద్ధుకు నాకే ఏరిపోతుంది. తలకాయ అంటే చాలా ఇష్టం. చేప తలకాయ, ఇంకేదో తలకాయ అనుకోలేరు. ఇవన్నీ అయితే మంచిగా కలుపుకున్నాయి. మంచిగా కలుపుకున్న ఎర్ర ఉంది కదా కారం. కారం అంతగానే మేము ఉండదు, ఆడికడికి ఏరిపోతుంది. కానీ కారం పొడి ఎర్ర ఉంది అన్నట్టు, కొత్త కారం బాగుంది. ఇదైతే కొద్దిసేపు ఇగో నేనైతే 2 పొయ్యిలు అంటూ పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇగో ఇలా నేను కొన్ని ఫ్రై చేస్తా. ఇదేమో చేపల పులుసు. ఇది ఒక్కొక్కసారి అంటుకోదు, ఒక్కొక్కసారి తొందరగా అంటుకోదు పొయ్యి. ఇదేమో చేపల పులుసుకు, ఇదేమో వేపుడుకు, అంతే. కొంచెం చేపల పులుసు కదా, కొంచెం నూనెనైతే ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే బాగుంటుంది కాబట్టి. నాకేమో చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువ వస్తేనే మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ చేపలకు కొంచెం కొవ్వు ఉంది అనుకో తక్కువ పోసుకోవాలి. చేపలకు కూడా కొవ్వు ఉంటుంది. ఇదేమో ఓన్లీ ఫ్రైకి అంతే, అందుకని చెప్పేసి ఇక్కడ 2 పావులు పోసేసిన. మరీ ఎక్కువ పోసుకోలేండి. ఇన్నైతే ఇంకొక పావు అయితే పోసిన. కొవ్వు ఇట్లా ఏం లేదు కాబట్టి చూసుకొని పోసుకోవాలి. మీకు కూడా తెలుసా, చేపల కూర కూడా బగారాకేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఒకసారి ట్రై చేసిన కాబట్టి నాకు తెలుసు, అందుకని చెప్పేసి చెప్తున్నా. ఇష్టం లేని వాళ్ళు అయితే వేసుకోవద్దు. నేనైతే మెంతాకు వేసుకున్నా. మెంతి పొడి వేయను, ఓన్లీ మెంతాకు అంతే.
మెంతి పొడి బాగా మెంతాకు వేసిన. ఇటు సైడ్ ఏమో ఫ్రైకి, ఇటు సైడ్ ఏమో కర్రీకి అటు ఇటు చూసుకుంటూ వేసుకుంటున్నాను అన్నట్టు. నేనైతే ఇక ఫ్రై వేసుకున్నా. ఇవైతే మూత పెట్టేసుకున్నా. ఇవైతే వేసుకోగానే ఫస్ట్ చేపలు కలుపుకోవాలి, మళ్ళీ కలుపుకోవడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అవంతా మన చికెనో మటనో కాదు కదా, ఒక కలుపుకోవడానికి తిరిగిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి వెయ్యంగానే ఫస్ట్ కలిపేసుకున్నాం అనుకో ఒక పని అయిపోతుంది. అంతే, ఆల్రెడీ అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి అది కొంచెం మూత పెట్టేయాలి. ఒక 10 నిమిషాలు వదిలేసుకున్నా. ఆ తర్వాత ఇగో చింతపండు విసికి అయితే రెడీ పెట్టుకున్న పులుసు. అంతే, ఇక సూపర్ స్మెల్ వస్తుంది నిజంగా. చాలా రోజుల తర్వాత వండుకున్నాం అనుకో దాని టేస్టే వేరు ఉంటుంది. అసలు ఊకు వండుకున్నాం అనుకో దాని టేస్ట్ దొరకదు మనకు. వాసనకి కడుపు నిండిపోయానుంది. నేను ఇంకో కొంచెం పులుసు పోసుకుంటున్నా. చాలు. ఇటు సైడ్ ఫ్రై అవుతున్నాయి చూడండి. అటు సైడ్ అయితే ఫ్రై, ఇటు సైడ్ పులుసు. ఈరోజు చేపల పండుగ మాది. ఫ్రై చేసినాయి, కమ్మటి వాసన వస్తున్నాయి. పులుసు కూడా సూపర్ వస్తుంది అనుకో. వాసనకే కడుపు నిండిపోయాం. ఇట్లా కొద్దిసేపు అయితే వదిలేసుకుందాం. అవి అయితే మర్రేస్తాయి ఇప్పుడు. ఇక్కడ మా చేపల పులుసు రెడీ అయిపోయింది. లాస్ట్కు కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం గరం మసాలా. ఆహా, సూపర్ స్మెల్ వస్తుంది. అటు సైడ్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇంకెక్కువ కలిపొద్దులే, ఎక్కువ కలిపినా అనుకో అంత తుక్కు తుక్కు అయిపోతాయి. అది చాలు. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్రై చూడండి. ఇక్కడ ఫ్రై కూడా అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, ఇలా కూడా బాగుంటాయి. ఘాటు వస్తుంది ఫ్రై చేసుకుంటే. మా సిద్ధకైతే మాకు ఇష్టం ఇట్లా ఫ్రై చేసినాయి. సో మా కూరలు అయితే రెడీ అయిపోయినాయి. తింటాం ఇప్పుడు. అన్నానికైతే చాలా వెయిట్ చేస్తుర్రు, ఎప్పుడెప్పుడు అన్నం పెట్టాలని చెప్పేసి. ఇక్కడనైతే చేపలు ఫ్రై చేసినాం కదా, మనిషికి 2 పీసులు అయితే వేసుకున్నాం. పక్కన మా నాన్న కూడా కూర్చొని తింటుండు. మేము ముగ్గురం తిన్నాం. సిద్ధ అయితే పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయిండు. అంతేగా ఇక్కడ ఫ్రై చేసిన పీసులు బాగానే ఉన్నాయి, పులుసు పెట్టిన పీసులు కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ నైట్ అన్నం ఉండే, ఇక నాకు కూడా కొంచెం వేయని చెప్పేస్తే నాకు కూడా వేసిండు. ఇద్దరం పెట్టుకున్నాం సరేనా. మా నాన్నకు కొంచెం వేడన్నం పెట్టిన. ఇక మేమైతే తింటున్నాం. పులుసు కూడా సూపర్ ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకైతే భలే నచ్చింది. నేను ఫస్ట్ ఆ ముక్కలు తిన్నాక తర్వాత తలకాయ వేసుకొని కొంచెం అయితే పులుసు పోసుకొని తింటున్నా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉంది, మా చేపల పులుసు ఎలా ఉన్నది కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.